బోర్డర్లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. పాకిస్తాన్తో వీరోచితంగా తలపడుతూ ఆఖరికి ప్రాణాలు కూడా వదిలేసేదానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో మురళీనాయక్ అనేటువంటి జవాన్ ఇప్పటికే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి బార్డర్లో సైనికులు ప్రాణాలు తెగించి పోరాడుతున్నటువంటి వేళ దేశ ప్రతిష్టతను గౌరవాన్ని కాపాడాల్సిన మీడియా ప్రతినిధులు కొందరు రెచ్చిపోతున్నారు. భారతదేశ పరువుని తీసేందుకు కారకులవుతున్నారు. నిన్నంతా అటు ఢిల్లీ బేస్డ్ మీడియా, ఇటు హైదరాబాద్ బేస్డ్ మీడియా, కొన్ని శాటిలైట్ ఛానళ్ళు అందరూ కలిసి ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. పాకిస్తాన్లో అదైపోయింది, పాకిస్తాన్ ప్రెసిడెంట్ పారిపోయాడు, కరాచీ పోర్ట్ని తగులుబెట్టేశారు, మొత్తం లాహోర్ ధ్వంసం అయిపోయింది, మరొకటైంది. ఇట్లా ఒక్కటే కాదు, నోటికి ఎంత వస్తే అంత, మనిషికి ఎంత తోస్తే అంత అన్నట్టుగా సాగిపోయారు. కానీ తీరా అక్కడ జరిగింది ఏమీ లేదు. కరాచీ పోర్టు మీద INS విక్రాంత్ నుంచి దాడి చేసింది లేదు, కరాచీ పోర్ట్ని తగులుబెట్టేసింది లేదు, లాహోర్ నగరం మీద దాడి చేసింది లేదు, లాహోర్ మొత్తం తగులుబడిపోయింది లేదు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ పారిపోయింది లేదు, ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్ కనిపించకుండా మాయమైపోయింది లేదు. ఇలా ఏమీ లేకుండానే గాల్లో మేడలు కట్టేసినట్టుగా అబద్ధాలని వల్లించేశారు. ఈ అబద్ధాలన్నీ ఈరోజు పాకిస్తాన్ వాళ్ళకి మీమ్స్గా మారిపోయినాయి. ఇండియా గౌరవాన్ని పలిచన చేసేదానికి కారణమయ్యాయి. ఇండియా మీడియాలో ఇండియన్స్ని ఎంత వెర్రివాళ్ళగా చేస్తున్నారో ఆ దేశపు మీడియా అంటూ పాకిస్తాన్ వాళ్ళు సెటైర్లు వేసుకోవడానికి కారణమయ్యింది. బోర్డర్లోనేమో సైనికులు అన్నిటికీ తెగించి పాకిస్తాన్ని నిలువరించి తీవ్రవాదుల పేచమణిచే పనిలో ఉంటే, స్టూడియోలో కూర్చుని వీళ్ళంతా చేసినటువంటి ప్రయత్నం కారణంగా దేశం గౌరవం మంటగెలిచిపోవడానికి కారణమవుతుంది. మరి ఇలాంటి తీరు ఎంత మేరకు సమంజసం? ఇప్పటికే భారతదేశ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అనేక రకాల ఆదేశాలు ఇచ్చింది. రక్షణ శాఖ పలు సూచనలు చేసింది. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఇష్టారాజ్యంగా రెచ్చిపోకండి. గతంలో కార్గిల్ యుద్ధంలో కానీ, ముంబై తాజ్ హోటల్ వ్యవహారంలో కానీ మీడియా చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల తీవ్రవాదులకు ఉపయోగపడింది. అదిగో ఆ వెహికల్ వస్తుంది, ఇదిగో ఈ సైనికుడు వస్తున్నారు, అదిగో అది చేస్తుంది, ఇదిగో ఇది జరుగుతుంది అంటూ ఎప్పటికప్పుడు లైవ్ ప్రసారాల మూలంగా ఇదంతా తెలుసుకున్నటువంటి టెర్రరిస్టులు దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకుని తీవ్రమైనటువంటి నష్టం చేసేందుకు కారణమయ్యారు అని అప్పట్లోనే ఓపోవాల్సి వచ్చింది. అలాంటివన్నీ గుర్తు చేసి ఇప్పుడు అలాంటి చర్యలకు పూనుకోకండి అని భారత ప్రభుత్వం తరపున ఆదేశాలు ఇచ్చిన ఈ టీవీ స్టూడియోల్లో కూర్చున్నటువంటి వాళ్ళు వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. నిన్న రాత్రి అయితే ఇక హద్దు అదుపు లేదన్నట్టుగా వీరంగం. కానీ తీరా చూస్తే అక్కడ జరిగింది ఏమీ లేదు. ఇది దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టతను పూర్తిగా మంటగలిపేసేటువంటి చర్యగా కనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారం ఎవరికి సమంజసం కాదు. మీడియా ముఖ్యంగా సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఇది. అత్యంత వీరోచితంగా దేశం కోసం సైనికులు పోరాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడాలి, అవసరమైనంత సహాయం చేయాలి, నైతికంగా మద్దతుగా నిలబడే ప్రయత్నం జరగాలి. అందుకు భిన్నంగా దేశ గౌరవాన్ని తీసేసేదానికి, తలవంపులు తెచ్చేదానికి తగ్గట్టుగా మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులు, మీడియాలో కొందరు సాగుతున్నటువంటి తీరు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. జనం కూడా అలాంటి మీడియా సంస్థల్ని, అలాంటి మీడియా కథనాల్ని, అలాంటి మీడియా ప్రతినిధుల్ని దూరం పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది.